తెలుగుదేశం పార్టీ నేతలు హామీ ఇచ్చిన స్వయంగా నారా లోకేష్ జోక్యం చేసుకున్న మోక్షం కలగలేదు. ఆర్డీటీకి నిధులు రాలేదు. కేంద్ర ప్రభుత్వం ససేమిరా అని చెప్పేసింది. విదేశాల నుంచి రావాల్సిన నిధులకు అడ్డుకట్ట వేసేసింది. దాంతో రాయలసీమకు వరప్రధానిగా, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు అత్యంత కీలకంగా, ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆర్డీటీ సేవలు ముగింపు దశకు వచ్చేస్తున్నాయి. త్వరలోనే ఆర్డీటీ తన సర్వీసులు నిలిపివేయడం అనివార్యంగా మారుతోంది. ఆర్డీటీకి విదేశీ నిధులు రాకుండా అడ్డుకునే దానికోసం కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా కొర్రీలు వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అలాంటి ప్రయత్నం చేసినప్పుడు స్వయంగా సీఎం రంగంలోకి దిగారు. ఆర్డీటీకి రావాల్సిన నిధులకు అడ్డుకట్ట వేయొద్దు అంటూ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. మోదీ సర్కారు అంగీకరించింది. దాంతో గడిచిన 4-5 ఏళ్లుగా ఆర్డీటీకి నిధుల రాకకు అడ్డు లేకుండా పోయింది. కానీ గడిచిన కొన్ని నెలలుగా కేంద్రం కొర్రీలేస్తూ వస్తుంది. ఈ విషయం మీద అనంతపురం జిల్లా వాసులు ఆందోళనకు కూడా దిగారు. అనంతపురం కలెక్టరేట్ని ముట్టడించారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఖచ్చితంగా నారా లోకేష్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా మాట్లాడారని, కేంద్రం కూడా త్వరలోనే స్పందించబోతుందని, ఆర్డీటీ నిధుల విషయంలో ఎటువంటి సమస్య రాదని వెల్లడించారు. కానీ నారా లోకేష్ మాటలన్నీ గాలి మాటలుగా మిగిలిపోయాయి. ఆయన హామీలన్నీ నీటి మూటలుగా మారిపోయాయి. ఆర్డీటీకి నిధులు దక్కిన ఆనవాళ్లు లేవు. దాంతో ఇప్పుడు ఆర్డీటీ తన కనేకల్, దాంతోపాటుగా కళ్యాణదుర్గంలో ఉన్న ఆసుపత్రులు మూసేయాలని నిర్ణయం చేసుకుంది. దాంతోపాటుగా అనంతపురంలో ఆర్డీటీ క్రికెట్ స్టేడియాన్ని లీజుకి ఇచ్చే యోచనకు వచ్చేసింది. ఆర్డీటీ సర్వీసులన్నీ నిలిపివేసి ఇక మొత్తం ఆర్డీటీ ప్రధాన కార్యాలయాన్ని శ్రీలంకకు తరలించాలనే యోచనకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. గడిచిన 50 ఏళ్ల కాలంలో ఆర్డీటీ అనంతపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. ఒకవైపు ప్రభుత్వం చేసే సర్వీసులతో పాటుగా స్వచ్ఛంద సేవా సంస్థగా ఆర్డీటీ అందించే విద్యా, వైద్య రంగంలోని సేవలు అనేక మందికి అండదండగా నిలబడ్డాయి. అనేక మంది పేద పిల్లలు, ముఖ్యంగా వెనుకబడిన ఎస్సీ కులాలకు చెందినటువంటి వాళ్ళు విద్యారంగంలో ముందంజ వేయడానికి ఆర్డీటీ అనేక రకాలుగా తోడ్పడింది. అలా ఆర్డీటీ సర్వీసులు, సేవలు అందుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు అనేక రంగాల్లో ప్రముఖులుగా ఉన్నారు. ఆర్డీటీ స్కూళ్లలోనే చదివిన మంగ్లీ లాంటి వాళ్ళు ఇప్పుడు సినీ సెలబ్రిటీలుగా మారిపోయిన అనుభవం మనం చూస్తున్నాం. ఇలా అనేక మంది ఎదుగుదలలో ఆర్డీటీది ముఖ్యమైనటువంటి పాత్ర. అలాంటి ఆర్డీటీ ఇప్పుడు హఠాత్తుగా తన సేవలు ముగించాల్సినటువంటి పరిస్థితి రావడం అత్యంత విషాదకరం. విదేశాల నుంచి అన్ని రకాల సరుకులు దేశంలోకి ఎటువంటి ట్యాక్సులు లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తున్న మోదీ ప్రభుత్వం దేశంలో పేదలకి సేవ చేయడానికి ఆర్డీటీ లాంటి సంస్థలకు మాత్రం నిధులు రాకుండా అడ్డుపల్ల వేస్తుంది. హిందూయేతర సంస్థలు అనేటువంటి పేరుతో మత ప్రచారం అనేటువంటి ముసిగేసి ఆర్డీటీ లాంటి ఉన్నత సేవా సంస్థలు కూడా ముగింపు పలికేస్తున్నటువంటి వైనం చాలా కలవరపరిచేటువంటి విషయం. ఆర్డీటీ చాలా మేలు చేసేటువంటి సంస్థ అయినప్పటికీ కేవలం మోదీ సర్కారు విధానాల మూలంగా ఇండియా నుంచి నేరుగా శ్రీలంకకు తరలిపోతుంటే దేశంలో సేవ చేయాలనుకునేటువంటి అనేక మందికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా కనిపిస్తోంది. మోదీ సర్కారు ఇలాంటి తీరున సాగుతూ ఆర్డీటీ లాంటి సంస్థలు అడ్డుకోవడం ద్వారా అనంతపురంలో పేదలకు అందేటువంటి అనేక సేవలను దూరం చేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది.